ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నెట్వర్క్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. గత వారము ఈ కార్యక్రమాన్ని అందించలేకపోయాం. పరిచర్య నిమిత్తముగా ఈ వారము ఈ కార్యక్రమం ప్రభు కృప వల్ల అందిస్తున్నాం. 3 ముఖ్యమైన విషయాలను చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా మన మ్యాథ్యూషులు ఎప్పుడు చెప్పుకునే విధంగా ఇస్రాయేల్ ఇరాన్ యుఎస్ వార్ కాన్ఫ్లిక్ట్, దీని గురించి ఈరోజు చూడబోతున్నాం. ఏం జరుగుతుంది? చాలామంది ఇప్పుడు ఈరోజు ముగిస్తుంది, రేపు ముగిసిపోతుందని చెప్తూ ఉండేవారు. అది ముగిసిపోదని మనకు తెలుసు, ఎందుకంటే ఇది ఎక్కడ ఆరంభమైందో అక్కడికే వెళ్తుంది. ఉదాహరణకి ఎందుకు ఆరంభమైంది? అక్టోబర్ 7, 2023లో ఆ అలక్సా మాస్క్ ఉండే స్థలానికై, ఆ ప్రాంతం యుద్ధానికై ఆరంభమైంది. ఆ కొండ మాకు కావాలని. సో ఆ కొండకైనా ఒక ముగింపు రాకుండా యుద్ధం ముగింపుకు రాదు. అయితే ఎక్స్పెండ్ అయింది, పెద్దదయింది. మధ్యలో ఏం చెప్పారంటే ఇది ముగింపుకు వస్తుంది. ఇరాన్తో చర్చలని కూడా జరుపుతూ ఉండారు. వీరు మాట్లాడుతూనే ఉన్నారు. కువైట్లో ఎయిర్పోర్ట్ను తాకిడి చేశారు. ఇప్పుడు అది జరిగింది. మాట్లాడుతున్నారు, యుఎస్ నౌకను తాకిడి చేశారు. సో ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి, ఒకవైపు తాకిడి జరుగుతూ ఉంది. మరలా చెప్తున్నాను, ఇది ఒక దగ్గర ట్రిగర్ అవుతోంది. అది ఒక పెద్ద యుద్ధంగా మారుతోంది. ఆ యుద్ధమే AHKL 38, 39గా ఉంటుంది. ఇప్పుడు ఆ యుద్ధము మధ్యలో చూసినట్లయితే హిజ్బుల్లా లెబనోన్ సమస్యలో ఇస్రాయేల్ ఒక గొప్ప తాకిడి జరిగించారు. వారి అతి ముఖ్యమైన క్యాసల్ కోటను ముట్టడి చేశారు. ఇది ట్రంపే ఎంతో ఇస్రాయేల్ పైన ఒత్తిడి తీసుకొచ్చాడు. మీరు ఈ విధంగా చేయకూడదు అని చెప్పాడు. సో ఇప్పుడు బాగా గమనిస్తే వారు ఆపమన్నా ఇస్రాయేల్ ఆపడం లేదు. అంటే ఆపనని నెతన్యాహు చెప్తూ ఉన్నాడు. నేను లెబనాన్ ఇష్యూని ముగించే నేను ఆపుతాను అని చెప్తున్నాడు. లెబనోన్పై చేయి వేస్తే టర్కీ లోనికి వస్తామని చెప్తోంది. అయితే రాలేదు, ఇంకా చెప్తూ ఉంది. ఇలా ప్రపంచమంతటా ఇది బేస్ చేసి, ఇది మధ్యలో ఉంచి అన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఒక దగ్గర ఖచ్చితంగా ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయి ఇది 3వ ప్రపంచ యుద్ధంగా పేలుతుంది, మరో ఘట్టానికి వెళ్తుంది. దీని యొక్క అతి ముఖ్యమైన మరొక ఘట్టమే మనం చూసిన కరువు. అంటే ఆయిల్ ప్రైస్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఇప్పుడు తెరుస్తారు, రేపు తెరుస్తారు అని చెప్తూ ఉన్నారు. ప్రపంచం ఎంతో భయంకరమైన క్రైసిస్లోకి వెళ్తుంది. కరువు తీవ్ర స్థాయిని అందుకుంటుంది. అయితే ఈ కరువు వచ్చి ఈ యుద్ధం వల్ల కలిగేటువంటి కరువు. ప్రకటన 6:8లో కరువు, క్షామము ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అయితే ఈ కరువు కాకుండా మరొకటి వచ్చేదాన్ని అనౌన్స్ చేశారు, యుఎన్లో చెప్పి ఉన్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ వారు, పరిశోధించేవారు ఏం చెప్తున్నారనేది నెక్స్ట్. అందరూ కూడా ఇప్పుడు అన్ని ఛానల్స్లో అతి ముఖ్యంగా ఒకటి చూస్తూ ఉన్నారు. ఎల్ నినో అనేది ఒకటి చూస్తూ ఉన్నారు. దీని గూర్చిన వివరణ ఆ నిపుణులు లేక దాన్ని పరిశోధించేవారు అనేకము చెప్తున్నారు. ఒకవేళ దేవుని బిడ్డలకు తెలియని వారికి నేను చెప్తున్నా, ఇది పసిఫిక్ మహాసముద్రంలో పైభాగంలో ఏర్పడేటువంటి ఉష్ణ మార్పులు ఇప్పుడు అడుగు భాగంలోనూ అవుతుంది. దాని పరిణామము ఏమై ఉంటదని అడిగినట్లయితే ప్రపంచమంతటా ఒకవైపు గొప్ప ఎండ తాకిడి ఉంటుంది, ఇంకొక వైపైతే గొప్ప వరదలు, ఒక విధంగా గొప్ప తుఫాను తాకిడి అంతా ఉంటుంది. ఇలా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇంతవరకు సంభవించిన దాంట్లో ది వర్స్ట్ సినారియో ఎప్పుడు జరిగిందంటే 1876 సంవత్సరంలో. అప్పుడే ప్రపంచ జనాభాలో, ఆ రోజున జనాభాలో 50 మిలియన్ వరకు, అంటే 5 కోట్ల మంది వరకు చనిపోయారని చూస్తున్నాం. ఆ రోజున ప్రజల సంఖ్య ఎంతమందని చూస్తే 140 కోట్లే ప్రపంచమంతటా. ప్రపంచమంతటికి 1.3 to 1.4 బిలియన్ వరకే ఉండారు. 130 నుండి 140 వరకు. ఇందులోనే దాదాపు 3 కోట్ల నుండి 5 కోట్ల ప్రజల వరకు చనిపోయారు. ఇది ఏం చేస్తుంది అన్నట్టయితే గొప్ప వాతావరణ మార్పు కలుగుతుంది. అది ఎంతవరకంటే ఉష్ణం అధికమవుతుంది, వ్యవసాయం తగ్గిపోతుంది, వర్షం ఉండదు. దానివల్ల కరువు, ఆహార కొరత తీవ్రత అందుకుంటుంది. అది ఇండియాలో పెద్ద తాకిడిని ఏర్పరిచింది. అది మాత్రమే కాకుండా దక్షిణ ఇండియాలో పెద్ద తాకిడిని ఏర్పరిచింది అని చెప్పి చూస్తున్నాం. అయితే ఇప్పుడు దానికంటే వర్స్ట్ అయినది వస్తుందని చెప్తున్నారు. ఏ స్థాయికని అడిగినట్లయితే గత వారంలో మాత్రం ప్రపంచంలోనే అధిక ఉష్ణంతో 50 పట్టణాలు ఇండియాలోనివి. అది మాత్రమే కాకుండా ఎండ యొక్క తీవ్ర స్థాయినంతా ఉత్తరప్రదేశ్ పట్టణాలు చూశాయి. ఇప్పుడు మరింత ఉష్ణోగ్రతను రానున్న జూలై నెలలో ఇంకా అధికమవుతుందని చెప్తూ ఉన్నారు. అందువల్ల ఋతుపవనాలు దాటిపోతాయి, వర్షము సకాలానికి కురవదు. దాని పరిణామం ఏమవుతుందంటే గొప్ప ఆహార కొరత తీవ్రతను అందుకుంటుందని చెప్తున్నారు. అయితే అప్పుడు 1876లో మనకి గిడ్డంగులు, ఆహార నిలువ ఉండేది కాదు. అయితే ఇప్పుడు అధికంగా చేర్చిపెట్టాం అని అంటున్నారు. అయినా కూడా గొప్ప రీతిలో ఒక కరువు లేక మోసమైన ఒక వాతావరణం, అంటే ఉష్ణోగ్రత అధికమవబోతుంది. వాటికైనా ప్రికాషన్స్ తీసుకోమని చెప్తూ ఉన్నారు. సరే, దీనికి బిబ్లికల్కి ఏంటి సంబంధం అని అడిగితే ముందుగానే చెప్పాం కదా, ఖడ్గము తర్వాత క్షామం వస్తుంది. ఈ 3వ ప్రపంచ యుద్ధం ఇప్పుడు ఆరంభమై జరుగుతున్న ఈ కాలంలో ఇంకా ట్రిగర్ అయి అధిక లెవెల్ వెళ్తున్నప్పుడు ఈ ఎల్ నినో, దీనివల్ల ఏర్పడే కరువు ఇది చేరుతుంది. అందుకే బైబిల్లో 2వదిగా కరువు ఉంది. ఆ కరువే ఈ కరువా అంటే నా మట్టుకైతే
యుద్ధంతో ఒక కరువు వస్తోంది. ముందుగానే స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్తో ఆరంభమైంది. సో రెండవ కరువు లోనుకొచ్చింది. మూడవది ఈ కరువు యొక్క తీవ్రత, తర్వాత తెగుళ్లు, ఎబోలా వంటి వ్యాధులు వస్తున్నాయి. ప్రకటన 6:8కి భూమి రెడీ అవుతూ ఉంది. మన కంటికి ముందర దేవుడు చెప్పిన కార్యాలు జరుగుతున్నాయి. బైబిల్లో 4 చెప్పబడ్డాయి. 1 ఖడ్గము, యుద్ధం. 2వది క్షామము, అది మన కంటికి ముందు ఉంది. 3వది తెగుళ్లు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 4వది ప్రకృతి వినాశనం, అదిను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో అన్ని కూడా సంభవిస్తూ ఉన్నాయి. రాకడకు ముందైనటువంటి సూచనల్లో ఇవి జరుగుతున్నాయి. మనం అతి ముఖ్యమైన కాలఘట్టాన్ని క్రాస్ చేస్తున్నాం. 1876లో క్రాస్ చేశారు. ఆ రోజు మనం లేము. అయితే ఈరోజు మనం క్రాస్ చేస్తున్నాం, అనౌన్స్ చేశారు. యుఎన్ నుండి ఓల్డ్ మెటీరియాలజికల్ అని చెప్తారు, ప్రపంచ వాతావరణం, వారి నుండి అంతమందిని చెప్తున్నారు. వీఆర్ గెటింగ్ ఇన్ టు ద వెరీ వర్స్ట్ ఇయర్స్లోకి వెళ్తున్నాం. 1.5-2 సంవత్సరాలు అట్లాగే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. వీటికి మధ్యలో దేవుడు మనల్ని కాపాడటానికి శక్తిమంతుడై ఉన్నాడు. మరి నిశ్చయంగానే కరువుల మధ్య పోషించే దేవుడు మన దేవుడు. ఎటువంటి కరువు తీవ్రతనందుకుంది ఇశ్రాయేల్లో, దేవుడు మరి ఏలియాను పోషించాడని చూస్తున్నాం. అదే దేవుడు మనల్ని సంరక్షించేవాడిగా ఉన్నాడు. కలవరపడద్దు, దేవుడు తిరిగి అదే చెప్తున్నాడు. కలవరపడద్దు, దేవుని హస్తము ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. చివరిగా ఒక విషయాన్ని, వీటికి సంబంధము కాని మరొక విషయము కాని బైబిల్లో ఉంది, అది చూసి ముగించుదాం. ఇలాన్ మస్క్ 2027లో ఒక గొప్ప రోబోట్ ఆర్మీని తయారు చేస్తున్నాడు. ఆప్టిమస్ అని చెప్పేటువంటి ఒక అతి ముఖ్యమైన రోబోట్ ఆర్మీని తయారు చేస్తున్నాడు. ఈ ఆర్మీ దాదాపు తానంటున్నాడు 5 లక్షలు తయారు చేద్దాం, తర్వాత మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్, అంటే ఇక మీదట ఆర్మీ అంటే రోబోట్ ఆర్మీయే అనే స్థాయికి ఏర్పరుస్తూ ఉన్నాడు. యోవేలు పుస్తకం 2వ అధ్యాయంలో 4వ వచనం నుండి 16వ వచనం వరకును ఒక ఆర్మీని గురించి బైబిల్ చెప్తోంది. దీని గురించి చాలా రోజులుగా చెప్తూ ఉన్నాం. ఏఐ టెక్నాలజీతో ఈరోజు మనం చెప్పేటువంటిది ప్రాఫెటికల్గా జోయల్ చూసుంటాడు. ఆ చోట యోవేలు ప్రవచనంగా చెప్తాడు. దాన్ని మీరు చూస్తే ఆ ఆర్మీ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా ప్రవేశిస్తుంది, ప్రజలు ఎలాగ దాని ముందు భయపడతారు, అన్నీ అందులో ఉంటుంది. ఇప్పుడు అలాంటిదొకటి చైనా ముందుగానే ఏర్పరిచింది. పలు దేశాలు, యూకే అంతా నేను చెప్పేది ఒక 2-3 సంవత్సరాలకు ముందుగానే ఒక రోబోట్ ఆర్మీని ఫామ్ చేయాలని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇలాన్ మస్క్ దాదాపుగా 2027 అంటే ఇంకొక సంవత్సరంలో 5 లక్షలు ఉండేటువంటి ఒక ఆర్మీని ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. సో బైబిల్లో చెప్పిన అంత్యకాలంలో ఎందుకు ఈ యోవేలులో చెప్పబడింది చూస్తున్నామంటే, ఈ ఆర్మీని చెప్పి ముగిసేప్పుడే 16వ వచనములో ఎత్తబట్టం గురించి ఉంటుంది. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. ఈ ఆర్మీ ఏం చేసి ముగిస్తుందో అది ముగిసేప్పుడు ఈ కార్యం జరుగుతుందని ఉంది. మన కంటికి ముందర ఈ ఆర్మీ అంతా వస్తుంది, వెనుక రాకడా వస్తుంది. దేవుడు మనల్ని కొనిపోయే కాలము దగ్గర పడుతుంది. ఇవి ఇంత జరుగుతున్నాయి కదా. అయితే ఒక కూటం అంటుంది, అవి లేవు, భయపడద్దు, రావు, జరగవు అంటుంది. ప్రభు ఇప్పుడే రాడు, ఇంకెంతో ఉంది చెప్తూనే ఉంటారు. చెప్పేవాళ్ళు చెప్తూ ఉండనివ్వండి. గుమ్మమునొద్ద తలుపు తడుతూ ఉన్నాడు. ఇక కాలము ఖచ్చితంగా చెల్లదు. త్వరలో ప్రభు వస్తున్నాడు. వచ్చేంతవరకు మనల్ని భద్రంగా కాపాడతాడు. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమం ద్వారా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.